ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। यशः प्राप्नोति विपुलं याति प्राधान्यमेव च अचलां श्रियमाप्नोति श्रेयः प्राप्नोत्यनुत्तमं न भयं क्वचिदाप्नोति वीर्यं तेजश्च विन्दति भवत्यरोगो द्युतिमान् बलरूपगुणान्वितः रोगार्तो मुच्यते रोगात् बद्धो मुच्येत बन्धनात् भयान् मुच्येत भीतस्तु मुच्येतापन्न आपदः दुर्गान्नितरत्याश पुरुषः पुरुषोत्तमं स्तुवन्नाम सहस्रेण नित्यं भक्ति समन्विता। అందరికీ నమస్కారం। ఈ రోజు మనము 1/8/2017 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి వారి రోజువారీ ఫలాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం। ఈ రోజు హేమలంబనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము। ఈ రోజు నవమి మధ్యాహ్నం 11:53 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతోంది। ఈ రోజున విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 12:21 వరకు ఉండి తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతోంది। ఈ రోజు దుర్ముహూర్తము ఉదయం 8:24 నుంచి 9:15 వరకు మరియు రాత్రి 11:06 నుంచి 11:51 వరకు వర్తించి ఉన్నది। ఈ రోజు వర్జం సాయంకాలం 4:51 నుంచి రాత్రి 6:30 వరకు వ్యాప్తించి ఉన్నది। ఈ రోజు అమృత గడియలు రాత్రి 3:37 నుంచి రేపు తెల్లవారుజామున ఉదయం 5:24 వరకు వ్యాప్తిగా ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి। ఈ రోజు రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 5 గంటల వరకు వ్యాప్తించి ఉన్నది। నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను, ఈ రోజునటువంటి దుర్ముహూర్త వర్జాదులను అన్నింటినీ కూడా ఒకసారి విశదంగా పరిశీలించుకొని మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి। తొందరపడి తీసుకున్నటువంటి కొన్ని అనాలోచిత నిర్ణయాలు మిమ్మల్ని ఆటంకాలు గురి చేస్తోంది। ఇతరుల సహకారాన్ని ఆశించి భంగపడతారు। సోదర సోదరిమణులతో, కుటుంబ సభ్యులతో అనవసర వాగ్వివాదాలు ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి। తొందరపాటుతనము, మిత్ర ఖేదము, అనవసరమైనటువంటి వ్యక్తులతో తగాదాలు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। లేనిపోని నిందారోపణకు గురవుతారు అనే విషయాన్ని గుర్తుంచుకోండి। చాలా జాగ్రత్తగా నడుచుకునే ప్రయత్నాన్ని చేయండి। లేనిపోని అపవాదులు మూటగట్టుకునే ప్రయత్నాన్ని విరమించుకోండి। మౌనంగా ఉండండి। శుక్రుడి యొక్క అష్టోత్తర నామాన్ని పాలన చేయండి। అలాగే ఈ రాశి వారు సీతాదేవి యొక్క అష్టోత్తర నామాన్ని కూడా పాలన చేయండి। తద్వారా మంచి అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఏర్పడతాయి। స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంటుంది। అందులో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి। మధ్యాహ్నం నుంచి తీవ్రమైనటువంటి ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంటుంది। ఉద్యోగస్తులకి స్థాన మార్పు ఎక్కువ అవకాశం ఉంటుంది। ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। పడవలో ప్రయాణం చేసేటువంటి వ్యక్తులైనా సరే లేదా జాలర్లు ఎవరైనా ఉన్నట్టయితే తీవ్రమైనటువంటి పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది। చేపల పెట్టి వెళ్లే వాళ్ళు కానివ్వండి, చాలా జాగ్రత్తగా ఉండండి। అనవసరమైనటువంటి తొందరపాటు చర్యల వల్ల సముద్రంలోకి వెళ్ళడం వల్ల కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి। నావల మీద, పడవల మీద ప్రయాణం చేసిన వ్యక్తులు కూడా ఇబ్బందులకు పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతోంది। ఈ రాశి వారికి వైమానికంలో పనిచేసే వాళ్ళు కూడా కొంత స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది। ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది। ఉద్యోగంలో ఉన్న వారికి, ప్రభుత్వ సంబంధ వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతోంది। చాలా జాగ్రత్తగా ఉండండి। ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధగా ఉండడం మంచిది। కాకపోతే ఈ రాశి వారికి ఆకస్మికమైన ధన ప్రాప్తి కూడా అనుకూలంగా ఉంటుంది। కొన్ని విషయాల్లో సానుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడతాయి। కొత్త వ్యక్తుల యొక్క పరిచయం మిమ్మల్ని ఆనందాన్ని గురి చేస్తోంది। అలాగే ప్రేయసీ ప్రియుల మధ్య అనుకూల దాంపత్యము, అనుకూల దంపతుల మధ్య అన్యోన్యత ఎక్కువగా పెరిగే అవకాశం, ఇవన్నీ కూడా శుభ పరిణామాలుగా చెప్పబడుతోంది। విదేశీయాన సంబంధ విషయాల్లో మంచి శుభ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది। విదేశాల్లో ఉద్యోగార్థులకు మరియు విద్యార్థులకు ఇద్దరికి కూడా అనుకూలవంతంగా ఉంటుంది। వ్యాపారస్తులకు మాత్రము కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది। ఆ విషయంతో జాగ్రత్తలు తీసుకోండి। అనేక విషయాల్లో కొంత ఆర్థిక నష్టం ఉంటుంది। కొన్ని విషయాల్లో మాత్రం ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కనబడుతోంది। ఆ విషయంలో అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడతాయి। తప్పకుండా ఈ రాశి వారు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా ఏర్పాటు చేసుకోండి। ఈ రాశి వారు 3 అంకెను అదృష్టంగా భావించి ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందండి। వృషభ రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి। ముఖ్యంగా వ్యాపార భాగస్వామితో స్వల్ప విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది। ఆచితూచి వివరించండి। మీరు చేసినటువంటి వ్యాపారం పైన మీ దృష్టిని కేంద్రీకరించండి। అంటే వ్యాపార భాగస్వామితో మీరు చేసేటువంటి సంభాషణ కానివ్వండి, చర్చలు కానివ్వండి, జాగ్రత్తగా
మాట తొలగకుండా మాట్లాడే ప్రయత్నం చేయండి. తద్వారా మీ యొక్క వ్యాపార అభివృద్ధి కొనసాగే అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే సంతాన విషయంలో భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లలో స్వల్ప లాభాలు కనబడుతున్నాయి. అధికంగా పెట్టుబడులు పెట్టకుండా స్వల్పమైనటువంటి పెట్టుబడులు పెట్టండి. కొన్ని షేర్లు మాత్రమే కొనుక్కొని తద్వారా స్వల్ప ప్రయోజనాన్ని పొందే సూచనలు కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించండి. శిరోబాధ, నేత్ర సంబంధమైన, గొంతు సంబంధమైన విషయాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన శుభ పరిణామాలు, ప్రైవేట్ సంస్థల్లో వారికి మాత్రం ఇంక్రిమెంట్ ప్రాప్తి మాత్రం ఉంటుంది. అలాగే వీరికి స్థానచలనం ఉండే అవకాశాలు కూడా ఎక్కువ గోచరిస్తున్నాయి. బ్యాంకు సంబంధ ఉద్యోగస్తులకు కూడా స్వల్పమైనటువంటి స్థానచలనం ఉండే అవకాశం ఉంటుంది. అవి కొంత ఈ రాశి వారిని మానసికంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. దాదాపుగా ఈ రాశి వారికి దేశ విదేశీయాల ప్రయాణాలు కానీ స్వదేశంలో ప్రయాణాలు కానీ అనుకూలవంతంగా ఉండే అవకాశం లేదు. ఆ ప్రయాణాల్ని కొంతవరకు వాయిదా వేసుకోవడమే చాలా మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోండి. సోదర సోదరులతో సుఖము, సంతోషం ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా కొత్త రకమైన వ్యాపారాన్ని చేసేటువంటి ప్రయత్నం ఉన్నట్టయితే దాన్ని మరొక రోజుకి వాయిదా వేసుకోవడమే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 5:27 నుంచి 6:49 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందండి. మిథున రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి స్త్రీ మూలకంగా అనేక అనర్థాలు జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కొత్త వ్యక్తి వారి పరిచయం మిమ్మల్ని దాదాపుగా కొంత ఆర్థిక నష్టాన్ని, శారీరకమైన రుగ్మతల్ని ఏర్పరిచే అవకాశం ఉంటుంది. ప్రేయసి ప్రియుల మధ్యలో విడిబాటేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇద్దరి మధ్యలో తీవ్రమైన ఎడబాటు వచ్చే అవకాశం ఉంటుంది. విడిపోయే ప్రమాదమే బాగా స్పష్టంగా కనబడుతోంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా స్వల్పమైన వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామితో అనుకోని కొన్ని ఇబ్బందులు ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మీరు ముఖ్యంగా రాముల వారి అష్టోత్తర నామాన్ని ఎక్కువగా జపం చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే రాశి వారికి వ్యాపార సంబంధ విషయాల్లో తప్పకుండా బుధుడి అష్టోత్తర నామాన్ని ఎక్కువగా పాలన చేయండి. తద్వారా మంచి ప్రయోజనం బాగా స్పష్టంగా కనబడుతోంది. దేశ విదేశాల సంబంధించిన విషయాల్లో వ్యాపారస్తులకు, విద్యార్థులకి అనుకూలంగా లేదన్న విషయాన్ని గుర్తించండి. ఉద్యోగస్తులకి అనుకూలమైన శుభ పరిణామాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తద్వారా మంచి విదేశాలలో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా ఈ రాశి వారికి ఏర్పడుతోంది. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లో కొంత ఆచితూచి వ్యవహరించండి. స్వల్ప లాభాన్ని పొందేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే రాశి వారిలో ఏదైనా ముఖ్యమైన ప్రయాణం ఉన్నట్టయితే స్వదేశంలో పెట్టుకునే ప్రయాణం అయితే కొంతవరకు ఇబ్బందులతో ఉండేటువంటి అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు వహించండి. వాహనం వల్ల కూడా కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి మిత్రులతో సంపాదించేటప్పుడు లేదా ఏదైనా బంధువులతో సంభాషణ చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. లేని గొప్పతనాన్ని ప్రదర్శించకండి. అనవసర రాద్ధాంతాలు, అనవసర విషయాలు తలదూర్చేటువంటి ప్రయత్నాలు ఉంటాయి. మీ మాటను అవతల వ్యక్తి పొరపాటుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మీరు ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే రాశి వారికి ఉదయ సమయంలో 8:13 నుంచి 9:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందండి. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా పిల్లల విషయంలో అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడడం వల్ల మానసికంగా ఆనందంగా ఉంటారు. పిల్లలు మీ యొక్క ప్రాముఖ్యతను గుర్తించే అవకాశం ఉంటుంది. విదేశాల్లో మీ పిల్లలు శ్రీనివాసం ఏర్పరచుకునే విషయంలో ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. దాదాపుగా పిల్లల కొరకు మీరు చేసేటువంటి ఏదైనా మంచి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తవుతాయి. దానివల్ల మీరు మానసికంగా చాలా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. గృహ ఉపకరణ, అలంకార వస్తువులు కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యక్తుల పరిచయాన్ని కూడా పెంపొందించుకుంటారు. ఏదో ఒక నూతన వ్యాపారాన్ని కానీ, నూతన కార్యక్రమాన్ని కానీ ఒడిగట్టడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మంచి ప్రయోజనమే ఏర్పడే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. లేనిపోని విషయాల గురించి అతిగా ఆలోచించే ప్రయత్నాన్ని చేయకండి. జరగనున్నది జరుగుతుందనే విషయంలో కూడా కొంత వదిలిపెట్టేటువంటి అవకాశంగా మాట్లాడేటువంటి తత్వం కూడా మంచిది కాదు. సంఘంలో మీకంటూ ఒక స్థానం ఉంటుంది. ఆ స్థానాన్ని పదిలపరుచుకునేటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. తద్వారా మంచి ప్రయోజనాన్ని, సుఖమైనటువంటి ఆనంద జీవితాన్ని పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భగవత్ సంకల్పంతో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని విషయాల గురించి అతిగా ఆలోచన మాత్రమే మానేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. స్థానిక కాలాన్ని బట్టి అనుసరించి మీరు చేసేటువంటి వ్యాపారం కానీ లేదా షేర్ మార్కెట్లో కానివ్వండి, ఏదైనా సరే మంచి అభిప్రాయాన్ని, మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. పెద్దల యొక్క సలహా సంప్రదింపులు తీసుకోవడం వల్ల మీ వ్యక్తిత్వము, మీరు చేసేటువంటి పనుల్లో కూడా విజయవంతంగా పూర్తవడం అనేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఏదైనా సరే విదేశీ ప్రయాణ సంబంధ విషయంలో, పిల్లల విషయంలో అయితే అనగా మీరు విద్యార్థులైతే మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగరీత్యా మీ వెళ్ళాలనుకున్న వారికి అనుకూలంగా లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. దాని ద్వారా మీ ప్రయాణాన్ని లేదా మీ కార్యక్రమాన్ని ఏర్పరచుకోవడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. అలాగే
రాశి వారికి నూతన వాహన కొనుగోలు కానీ నూతన స్థిరాస్తుల కొనుగోలు కానీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కొనుగోలు కానీ క్రయ విక్రయాలు ఏవైనా సరే జరిగే అవకాశం ఉంటుంది. మీరు చేయబోయేటువంటి నూతన వ్యాపారం కొరకు ఏదైనా విక్రయం చేసినటువంటి అయితే తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది. లేదా నూతన గృహాన్ని కొనుగోలు చేసినా సరే మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా ఈ రాశి వారు చంద్రుడి అష్టోత్తర నామాన్ని అలాగే శుక్రుడి అష్టోత్తర నామాన్ని దుర్గాదేవి పారాయణాన్ని ఎక్కువ చేయండి. అనగా దుర్గా సప్తశతి పారాయణ ఎక్కువ చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఉదయం 9:23 నుంచి 10:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి నూతన గృహ నిర్మాణ లేదా గృహ ప్రవేశ యోగము, ఇంట్లో శుభమైనటువంటి కార్యక్రమాలు జరిగే అవకాశము, ఏదైనా సత్సంతాన ప్రాప్తి, విదేశీయానం కొరకు చేసేటువంటి ప్రయత్నం సఫలమవడము, విదేశాల్లో ఉద్యోగము లేదా స్వదేశంలో ప్రభుత్వ ఉన్నత ఉద్యోగం, పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందేటువంటి అవకాశము, విద్యార్థులందరూ కూడా ఉన్నతమైనటువంటి కళాశాలలో ప్రవేశం పొందే అవకాశము, గొప్ప వ్యక్తుల యొక్క పరిచయాలు, ఆర్థిక ప్రయోజనము, ఎన్నో సంవత్సరాలుగా ఎదుగుతున్నటువంటి ధనము చేతి నిండా ఉండడము, గొప్ప వ్యక్తుల ద్వారా వారు వచ్చేటువంటి సలహాల వల్ల షేర్ మార్కెట్లలో స్పెక్యులేషన్స్ లో అధిక లాభాలు, విదేశానంతో ముడిపడినటువంటి వ్యాపారం సఫలీకృతం అవ్వడము, గొప్ప గొప్ప పనులను కూడా చేయడానికి ఆరంభంగా ఈ రోజు ముందడుగు వేయడం, అన్ని విషయాల్లో కూడా శుభ పరిణామాలు ఎక్కువగా ఏర్పడే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో కూడా అధిక లాభాలు పొందే సూచన కనబడుతోంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వర్తించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అనుకూలవంతమైన చోటికి బదిలీలు, చేసేటువంటి వ్యాపారంలో ద్విగుణీకృతమైనటువంటి లాభాలు పొందే అవకాశము, గొప్ప వ్యక్తుల యొక్క సలహాల సంప్రదింపు స్వీకరణ, ముఖ్యంగా ఏదైనా ప్రయాణం ఉంటే ప్రయాణంలో సఫలత పొందే అవకాశాలు, అన్ని రకాలు కూడా శుభ పరిణామాలు ఏర్పడే అవకాశం ఈ రోజు స్పష్టంగా కనబడుతోంది. బంధుమిత్ర సమాగమము, మిత్రులతో ఆనందంగా ఉంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, కుటుంబంలో ఆహ్లాదకరమైన ఆనంద వాతావరణం ఏర్పడడానికి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సోదర సహకారం ఎక్కువగా ఉంటుంది. సోదర సహకారంతో మీకు ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి లేదా స్థానచలనాలు పొందేటువంటి అవకాశం, అలాగే సోదరుడి వల్ల రాజకీయంలో కూడా పదవి లబ్ధి పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోదరుడి వల్ల ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్ కూడా పొందే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏదైనప్పటికీ కూడా సోదరులతో మమేకమైనటువంటి శుభ ప్రయాణం సాగుతోంది. ఇద్దరు కూడా అంటే సోదరులతో కలిసి మీరు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఉద్యోగ రీత్యా మీ సోదరుడు సహకారం మీకు అత్యంత అనుకూలంగా ఉండేటువంటి క్షణాలుగా ఈరోజు చెప్పబడుతోంది. దాదాపుగా మీ కుటుంబంలో మీ వివాహానికి కానీ లేదా ఈ రాశి వారి వివాహానికి కానీ ఏదైనా ఉన్నత విదేశీయానం కానీ లేదా కళ్యాణం కానీ ఇతరుల సహకారంతో పాటుగా మీ సోదరుడి పాత్ర అత్యంత అనుకూలంగా ఉంటున్న విషయాన్ని గుర్తిస్తారు. తద్వారా మంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడుతున్నాయి. గొప్ప వ్యక్తి యొక్క సలహా వల్ల మీరు చేసేటువంటి స్పెక్యులేషన్స్ షేర్ మార్కెట్ లో అధిక లాభాలు పొందే సూచన కనబడుతోంది. మీకు సద్విమర్శ మీరు చేసుకున్నటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఇతరులపై మీరు నిందగా మాట్లాడే అవకాశాలు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఆ విషయంలో ఆచితూచి వివరించండి. లేనిపోని నిందారోపణ ఇతరులపై మీరు చేయకండి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఆర్థిక లావాదేవీలలో మంచి సహకారం ఏర్పడుతోంది. ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, స్పెక్యులేషన్స్ షేర్ మార్కెట్ కలిసి వస్తాయి. ప్రతి విషయంలో కూడా ఆర్థిక ప్రయోజనం, మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు. ఉత్తమమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించేటువంటి అవకాశం ఉంటుంది. తీర్థయాత్రల కోసం చేసేటువంటి మీ ప్రయత్నము సఫలీకృతమైనటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఏదైనప్పటికీ కూడా ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9:49 నుంచి 11:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులా రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. అనవసర వాద వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మానసికంగా కొంత ఇబ్బంది గురవుతారు. కొంత అనారోగ్య సూచన బాగా చెప్పబడుతోంది. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం వారికి అనవసర ఆందోళన ఉంటుంది. ఇంతకు ముందు మీరు చేసినటువంటి పొరపాట్లు అనేకము ఈ రోజున పైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి స్థాన చలనాలు ఉంటాయి. ఆ స్థాన చలనం అనేది మీ మనసుకు విరుద్ధంగా ఉంటుంది. తద్వారా మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి షేర్ మార్కెట్లలో, స్పెక్యులేషన్స్ లలో స్వల్పమైనటువంటి ఆదాయం కనబడుతోంది. కాబట్టి కొద్దిగా మాత్రమే పెట్టుబడి పెట్టండి. తద్వారా మంచి ప్రయోజనం కలుగుతోంది. అనవసరమైన గృహ అలంకరణ వస్తు సామాగ్రి కొనే ప్రయత్నం చేస్తారు. నూతన వస్త్రాదులు కొనే ప్రయత్నం చేస్తారు. దానివల్ల నష్టమే గాని ఎటువంటి లాభం గాని ఉపయోగం కానీ లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే మీరు గృహ అలంకరణ వస్తువులతో పాటు కూడా ఏదైనా సరే
ప్లాస్టిక్ సంబంధించినటువంటి వస్తువులు కొనేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా మీకు ఎటువంటి ప్రయోజనం లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అనవసర ఖర్చుల్ని నియంత్రించుకునే ప్రయత్నాన్ని స్పష్టంగా చేయండి. ఈ రాశి వారికి దేశ విదేశీయాన ప్రయాణం కూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఆ ప్రయాణంలో ఆర్థిక నష్టం ఉన్నప్పటికీ కూడా ముందు చూపుగా చేసేటువంటి భవిష్యత్తుకు చేసేటువంటి ఆ ప్రయోజనం మీకు అనుకూలవంతంగా మారబోతోంది. ఆ ప్రయాణము అనుకూలవంతంగా ఉండే అవకాశం ఉంటుంది. శుభకరమైనటువంటి కళ్యాణ సంబంధ విషయాల్లో చర్చలు జరిగే అవకాశం ఉంటాయి. లేదా ప్రేయసి ప్రియుద్దరు కూడా తల్లిదండ్రుల యొక్క అంగీకారంతో ఒక్కటేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి స్పష్టంగా కనబడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎక్కువగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో మీ ఆలోచన ఇంకొకరితో పంచుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. తద్వారా కొన్ని శుభమైన పరిణామాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఆకస్మిక ధన నష్టం కూడా చెప్పబడుతోంది. ఆకస్మిక ప్రయాణం కూడా చెప్పబడుతోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ వహించడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 4:28 నుంచి 7:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారు తప్పకుండా మీరు కుజుడి అష్టోత్తర నామాన్ని పాలన చేయండి, రవి అష్టోత్తర నామాన్ని పాలన చేయండి. తద్వారా ఆరోగ్య సౌఖ్యము, తొందరపాటు నిర్ణయాల వల్ల వచ్చేటువంటి చెడు ఫలితాలు కూడా దూరమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి దేహజాడ్యము, అనవసరమైనటువంటి వాద్ వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మీ బద్ధకమే మీ శత్రుగా ఉంటుంది. చేయాల్సిన పనులను కూడా సమయానుకూలంగా చేయకపోవడం వల్ల అనేక అనర్థాలు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. దైవ సంకల్పం కొరకు మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం మాత్రమే సఫలమవుతోంది. లేనిచో మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఏదో ఒక శక్తి మిమ్మల్ని కాపాడుతున్న విషయంతో పాటుగా స్వయం కృషిని ఎక్కువగా నమ్ముకునే ప్రయత్నాన్ని చేయండి. మీ వాక్ పట్టుకుని పెంచుకునే ప్రయత్నాన్ని చేయండి. విద్యార్థులు కఠినమైనటువంటి శ్రమ చేయండి. తద్వారా మాత్రమే ఉత్తమ ర్యాంకులు పొందే అవకాశం ఉంటుంది. కాకపోతే వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఉంటుంది. కాకపోతే ఇతరుల నుంచి వచ్చేటువంటి ధనం మీ చేతికి వచ్చే విషయంలో కాకుండా కొత్తగా అప్పులు తీసుకునే ప్రయత్నంలో ధనం చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు కొంత మంచి ప్రయోజనం కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నూతన కొనుగోలు కానీ లేదా స్థలాల కొనుగోలు విషయంలో అతి జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తుల ద్వారా చేసేటువంటి ప్రయత్నాలు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. సోదరమణితో కొంత వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ విషయంతో జాగ్రత్తలు పడండి. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో కూడా అధిక నష్టాన్ని కొట్టించుకునే అవకాశాలు ఉన్నాయి. అటువైపు వెళ్ళకపోవడమే మంచిదన్న విషయాన్ని గుర్తించండి. దేశ విదేశీ ప్రయాణాలు కూడా సానుకూలవంతంగా కనబడటం లేదు. ఆ ప్రయాణం కూడా విరమించుకోవడం మంచిది. స్వదేశంలో మీరు చేసేటువంటి ప్రయాణం కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఏదైనా సరే వక్తలు కానీ లేదా రచయితలు కానీ, సినిమా పాటలు రాసేవారు కానీ, లేదా సినీ నటులు కానీ, అంటే చిత్ర పరిశ్రమతో ఉన్నటువంటి చాలా మంది ఈ రాశిలో ఉన్నట్టయితే తగు జాగ్రత్తగా ఉండండి. మీకు ఉన్నతమైనటువంటి స్థానం కోసం చేసేటువంటి వ్యక్తిలోనే కొంతమంది వల్ల మీరు కింది స్థాయికి దిగజారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మీ స్థాయిని మీరు తగ్గించుకునే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఆచితూచి వివరించండి. అందరిని నమ్మి గొప్పగా మీ భావ వ్యక్తీకరణ చేసేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. మౌనంగా ఉండండి. తద్వారా మంచి అనుకూలత ఏర్పడుతుంది. ఈ రాశి వారు తప్పకుండా బృహస్పతి గ్రహం యొక్క అనగా గురు గ్రహం యొక్క అష్టోత్తర నామాన్ని బాగా చదువుకోండి. తద్వారా మీ యొక్క పనులన్నీ కూడా ఆటంకం లేకుండా సుఖవంతంగా సంపూర్ణ విజయాన్ని పొందుతాయని ఆశిస్తున్నాను. ఈ రాశి వారి మధ్యాహ్న సమయంలో 1:03 నుంచి 2:08 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1, 5, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందండి. ధనుస్సు రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుస్సు రాశి వారికి ఎక్కడి నుంచో మీకు ఆదాయం వస్తున్నటువంటి భ్రమలో ఉంటారు. ఆ ధనం చేతికి అందకపోవడం వల్ల మీరు ఇవ్వాల్సినటువంటి వ్యక్తులు మిమ్మల్ని కొద్దిగా ఒత్తిడి గురి చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో మానసికటువంటి వేదన గురే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ధనము మీకు చేతికి అందేటువంటి అవకాశాలు చాలా కష్టంగా ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇతరుల మీద ఆధారపడి ఇంకొకరికి వాగ్దానం చేయకపోవడమే మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. వృత్తిలో ఉన్న వారికి అనవసరమైన నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా అనేక నష్టాలు కనబడుతున్నాయి. ఇంతకు ముందున్నటువంటి వ్యాపార భాగస్వామితో విభేదాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. లేదా సొంతంగా మీరు చేసేటువంటి వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా కొంత మానసిక దైన్యాన్ని పొందే స్థితి కనబడుతోంది. అనారోగ్య సూచన కూడా ఎక్కువ కనబడుతోంది. లేనిపోని ఆకస్మిక ఖర్చులు, లేనిపోని అనారోగ్యాలు, అనగా తల్లి తరపు వాళ్ళతో ఉన్నటువంటి కొంత వ్యక్తులు, ముఖ్య వ్యక్తులు మీకు ఒక దుర్వార్తమైనటువంటి అవకాశం ఉంటుంది. అనగా మీ తల్లి తరపు వాళ్ళు ఎవరైనా ఒక వ్యక్తులు మరణించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆ విషయంలో కూడా మీరు కొంత ఇబ్బంది గురయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి.
దేశ విదేశాల ప్రయాణం కూడా సానుకూలవంతంగా లేదు. విద్యార్థులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఎవరికి కూడా అనుకూలవంత సమయం కాదు కాబట్టి అటువైపు వెళ్ళకపోవడమే చాలా మంచిదన్న విషయాన్ని గ్రహించండి. స్వదేశంలో చేసేటువంటి ప్రయాణాలు కూడా కొంత మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేసే అవకాశం ఉంటుంది. నూతన గృహ నిర్మాణ, నూతన గృహ ప్రవేశ విషయాల్లో కూడా ఆచితూచి వివరించండి. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఆరోగ్య విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టండి. కాకపోతే ఈ రాశిలో సంతాన విషయంలో చేసేటువంటి ఫలితాలు, సంతానం లేని వారికి శుభ సంతాన యోగము. మీ సంతానము విదేశాల్లో ఉన్నట్టయితే వారికి మంచి పేరు ప్రఖ్యాతులు, ఉత్తమమైనటువంటి విద్యార్హతలు పొందేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. తద్వారా ఆ విషయాల్లో మాత్రం మీకు మానసికంగా సంతోషంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి. ఆరోగ్య విషయంలో కూడా కొంత శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. తద్వారా మంచి ప్రయోజనం కలుగుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 3:18 నుంచి 5:23 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2, 8 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. మకర రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ముఖ్యంగా ఆర్థికమైనటువంటి లాభాలు ఎక్కువ కనబడుతున్నాయి. దేశ విదేశాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు, ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువ కనబడుతున్నాయి. వ్యాపార సంబంధ విషయాల్లో అధిక లాభాలు కనబడుతున్నాయి. కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. కొత్త వ్యక్తుల యొక్క పరిచయం కూడా ఏర్పడుతోంది. నూతన ఉత్తేజంతో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా సఫలవంతమవుతోంది. షేర్ మార్కెట్లలో, స్పెక్యులేషన్స్ లో అధిక లాభాలు ఉన్నాయి. ఉద్యోగ, విద్య, వ్యాపార నిమిత్తంగా వెళ్ళేటువంటి విదేశాలన్నీ కూడా సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. స్వదేశంలో కూడా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి స్థాన మార్పు ఉంటుంది. చేనేత పరిశ్రమ వర్తకులందరికీ లేదా వస్త్ర వ్యాపారులకు కూడా శుభమైనటువంటి వర్తమానాలు అందే అవకాశం ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అధికమైనటువంటి రాజకీయ లబ్ధిని పొందేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా గోచరిస్తోంది. ప్రతి విషయంలో కూడా ఆకస్మిక ధనలాభాలు కూడా కనబడుతున్నాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్ని వాయిదా వేయకుండా ఈ రోజే పూర్తి చేసిన ప్రయత్నాలు చేయండి. నూతన స్త్రీ పరిచయం మిమ్మల్ని అరిష్టానికి, అనర్థానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి ఇది ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంతో జాగ్రత్త తీసుకోండి. ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని కలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఏ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేయకుండా ఈ రోజు పూర్తి చేసుకునే ప్రయత్నాన్ని స్పష్టంగా చేయండి. ముఖ్యంగా ప్రయాణం చేసేటప్పుడు సొంతంగా డ్రైవింగ్ చేస్తున్నట్టయితే చాలా జాగ్రత్త పడండి. అనవసర మద్యపాన సేవనం, దానివల్ల వచ్చేటువంటి ప్రమాదాన్ని మీకు గుర్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోండి. మిగతా అన్ని రకాలు కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 3:18 నుంచి 4:25 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందండి. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ఆశించినటువంటి శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా విశ్రాంతి లేనంతగా విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కూడా అధిక లాభాలు కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో అధికమైనటువంటి లాభాలు గడించే అవకాశం ఉంటుంది. బంధువులతో మీ మమేకం అవుతారు. మిత్రులను కలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఏదైనా ఒక నూతన కార్యక్రమాన్ని లేదా నూతన కార్యవర్గంలో ఒక సభ్యుడిగా ఉండే అవకాశం కూడా కనబడుతోంది. నూతన వ్యాపారంతో పాటు కూడా ఉన్నతోన్నతమైన ఉద్యోగ ప్రాప్తి కనబడుతోంది. రాజకీయ నాయకులకి ఆర్థిక ప్రయోజనము లేదా ఉన్నతమైనటువంటి పదవి లబ్ధి పొందేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతోంది. ఈ రాశి వారిలో శుభమైనటువంటి మంగళ కార్యాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుభమైనటువంటి కళ్యాణ ప్రక్రియ సంబంధమైన విషయాలు కానీ, నూతన గృహాలు కానీ, నూతన గృహ ప్రవేశాలు కానీ, స్థిరాస్తిని కూడా పొందేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దేశ విదేశాలలో ఉద్యోగ, విద్య, వ్యాపార నిమిత్తంగా వెళ్లే వారికి కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 3:26 నుంచి 3:59 మధ్య కాలంలో అత్యంతమైన శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని 3 అంకెను అదృష్టంగా భావించి ఏదైనా శుభ కార్యక్రమం ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. మీన రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనము, అనుకూలవంతమైన శుభ పరిణామాలు, కళ్యాణ ఘడియలు, సంతాన ప్రాప్తి, విదేశీయాన యోగము, తత్సంతానమైనటువంటి విద్యార్థులు అనే మీ సంతానం ఉన్నతమైన విద్యార్థుల కోసం వెళ్ళేటువంటి స్థితి, విదేశాల్లో మీ పిల్లలు ఉన్నతమైనటువంటి ర్యాంకులు పొందడము లేదా అక్కడ పట్టాలు పొందే అవకాశం, తద్వారా మీరు కూడా విదేశానికి వెళ్లే అవకాశం. మీరే ఒక విద్యార్థులు అయితే, ఈ రాశి వారి విద్యార్థులు అయితే తప్పకుండా మీరు ఉన్నతమైనటువంటి కళాశాలలో ప్రవేశాన్ని పొందే అవకాశం. విద్యా పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం పొందాలన్న వారికి తప్పకుండా శుభ పరిణామము, శుభవార్తలు వినే అవకాశం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి. అలాగే ఈ రాశి వారిలో
పోలీస్ వ్యవస్థలో పనిచేసే వారికి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఇప్పుడు అవకాశం ఉంటుంది. అలాగే R&D అనగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థలు పనిచేసినటువంటి ఫార్మసీ వాళ్ళైనా లేదా డిఫెన్స్ వారైనా సరే ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, కేంద్ర ప్రభుత్వంలో స్థానచలనాలు జరిగే అవకాశము, సొంత ఇంటికి మీరు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మిలిటరీ వాళ్ళలో పనిచేసిన వ్యక్తులకు కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఏర్పడే స్థితి కనబడుతోంది. విజయ పరంపరలో ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి విషయంలో కూడా ముందడుగు వేస్తారు. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ లో లాభాలు అధికంగా ఉంటున్నాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త వ్యక్తుల్ని కలుసుకుంటారు. ఆనందకరమైన శుభకరమైన విందు వినోదాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం ఉంటుంది. భగవత్ కృపా కటాక్షాలు సంపూర్ణంగా మీ మీద ఉన్నాయి. దేశ భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి వ్యక్తులందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల చేత సన్మానాలు, సత్కారాలు, బిరుదులు పొందేటువంటి అవకాశం ఈ రాశి వారిలో ఎక్కువ కనబడుతోంది. ఈ రోజు మొత్తంగా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ నా మనవి, దయచేసి మీ వాట్సాప్లో నుంచి, ఫేస్బుక్లో నుంచి, ట్విట్టర్లో నుంచి కానివ్వండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి చేరువుగా తీసుకెళ్ళండి. తప్పకుండా ఇటువంటి మంచి శుభ ప్రయోజనకరమైనటువంటి విషయాలను అందరితో పంచుకునేటువంటి భాగ్యాన్ని నాకు కలిగించండి. మీరు కూడా ఇటువంటి మంచి పనిని, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి మంచి పనులని తప్పకుండా చేస్తారని ఆశిస్తూ, తప్పకుండా వెంటనే నన్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ అందుబాటులో ఉంచే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తారని